తెలంగాణలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి వివాదం హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కనే ఉన్నటువంటి కంచెగచ్చిబౌలిలో ఉన్నటువంటి 400 ఎకరాల భూమిని ప్రభుత్వం డెవలప్మెంట్కి ఉపయోగించాలనేటువంటి ప్రయత్నం చేయటం, దీన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది పర్యావరణ ప్రేమికులతో పాటుగా స్వచ్ఛంద సంస్థలకు చెందినటువంటి వ్యక్తులు, అలాగే యూనివర్సిటీ స్టూడెంట్స్, ప్రొఫెసర్స్ అందరూ కూడా దీన్ని వ్యతిరేకించటం, చివరికి దీన్ని సుమోటోగా తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించటం, ఇవన్నీ మనకు తెలిసినాయి. అయితే దీనికి సంబంధించి అప్పట్లో మనకి న్యూస్ పేపర్స్లో కొన్ని ఫొటోస్ కూడా వచ్చినాయి, సామాజిక మాధ్యమాల్లో కూడా కొన్ని ఫొటోస్ చక్కర్లు కొట్టినాయి. ఏంటంటే ప్రొక్లైన్లు, బుల్డోజర్లు ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఈ చెట్లను నరికేసి ఈ కంపను తొలగించేటువంటి కార్యక్రమాలు చేపట్టగా వాటి ముందు నెమళ్ళు, జింకలు, కుందేళ్ళు పరిగెత్తు ఉన్నటువంటి ఫోటోలు సర్క్యులేట్ అయినాయి. సో ఇవన్నీ ఏఐ డిజైన్ చేసినటువంటి ఇమేజ్లు తప్ప ఇవి వాస్తవం కాదని ప్రభుత్వం వాదించింది. అయితే దీనికి సంబంధించే తెలంగాణ కేడర్ పర్యాటక శాఖకు చెందినటువంటి ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్కి గచ్చిబౌలి పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఆమె ట్విట్టర్ వేదికగా ఇదే ఫోటోని పోస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలి అంటూ పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చారు. ఆమె కూడా ఐఏఎస్ అధికారిని కాబట్టి, చట్టం తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి విచారణకు హాజరవడం జరిగింది. అనంతరం ట్విట్టర్ వేదికగా ఇంకొక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. ఏంటి అంటే, నేను చట్టాన్ని గౌరవించేటువంటి వ్యక్తిగా విచారణకు హాజరయ్యి పోలీసులకు సహకరించి వారు అడిగిన వాటన్నింటికి సమాధానం చెప్పాను. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, ఆ ఇమేజ్ ఏమి నేను వెళ్ళి ఫోటో తీసుకొచ్చి పెట్టింది కాదు, ఎవరో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన దాన్ని నేను ఫార్వర్డ్ చేశాను, జస్ట్ రీపోస్ట్. సో నాలాగే మరొక 2000 మంది దీన్ని పోస్ట్ చేశారు. ఆ ఇమేజ్ పోస్ట్ చేసినందుకే నన్ను విచారణకు పిలిచారు కదా, మరి 2000 మందికి కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారా, లేదా మీ ప్రభుత్వం చెప్పినట్లుగా టార్గెట్ చేసిన కొంతమందిని మాత్రమే విచారణకు పిలుస్తారా, స్పష్టత కోసం తెలుసుకోవటం కోసం అడుగుతున్నాను అని చెప్పి ఆమె ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. దీంతో ప్రభుత్వానికి జుట్టు బీక్కుంటాం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. ఎందుకంటే ఓవరాల్గా మరి ఇప్పుడు ఆ పోస్ట్ గురించే అయితే దాన్ని రీపోస్ట్ చేసిన అందరినీ పిలవాలి, మరి వాళ్ళందరినీ పిలుస్తారా? పిలవలేదనుకోండి, ఐఏఎస్ అధికారిని టార్గెట్ చేస్తున్నారు అనేటువంటిది క్లియర్ కట్గా సొసైటీలోకి వెళ్ళేటువంటి న్యూస్. పిలిచారనుకోండి, ఓకే అందరినీ విచారిస్తున్నారు అనేది వెళ్తుంది. సో ఓవరాల్గా మరి అపవాదు మూట కట్టుకుంటారా లేదా జెన్యూన్గా వెళ్తారా, ఏం జరిగిద్దో చూడాలి.